మన భారతదేశంలోని రాష్ట్రాలను మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనకు దక్షిణాన ఉన్న రాష్ట్రం వచ్చేసి తమిళనాడు. అదేవిధంగా మనకు ఉత్తరాన ఉన్న చివరన ఉన్న రాష్ట్రం వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. అదేవిధంగా ఇక్కడ తూర్పునున్న చివరి రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఇక్కడ పశ్చిమానున్న చివరి రాష్ట్రం వచ్చేసి గుజరాత్. ఈ విధంగా మధ్యప్రదేశ్లో ఉన్న రాష్ట్రం వచ్చేసి మధ్యప్రదేశ్. ఈ విధంగా మనకు దక్షిణాన తమిళనాడు, ఉత్తరాన జమ్మూ కాశ్మీర్, తూర్పున అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమాన వచ్చేసి గుజరాత్, మధ్యలో మధ్యప్రదేశ్. ఈ విధంగా మ్యాప్ పాయింటింగ్ ద్వారా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా రాష్ట్రాలు అనేటివి గుర్తుంటాయి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ తమిళనాడు కొంచెం పై పక్కన మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. అదేవిధంగా ఈ తమిళనాడు కొంచెం పక్కనే మనకు కేరళ రాష్ట్రం కలదు. కేరళకు కొంచెం పై పక్కనే మనకు కర్ణాటక రాష్ట్రం ఉన్నది. కర్ణాటక కొంచెం పై పక్కనే మనకు మహారాష్ట్ర రాష్ట్రం ఉన్నది. మహారాష్ట్ర పక్కనే మనకు వచ్చేసి గుజరాత్ రాష్ట్రం ఉన్నది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మధ్యలో మధ్యప్రదేశ్ పక్కనే మనకు వచ్చేసి ఛత్తీస్గఢ్ పక్కన మనకు వచ్చేసి ఒడిశా. అదేవిధంగా ఇక్కడ గుజరాత్ పై పక్కన మనకు రాజస్థాన్ రాష్ట్రం ఉన్నది. రాజస్థాన్ పై పక్కనే మనకు పంజాబ్ రాష్ట్రం కలదు. పంజాబ్ పైన వచ్చేసి మనకు జమ్మూ అండ్ కాశ్మీర్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కిందనే మనకు హిమాచల్ ప్రదేశ్ కలదు. హిమాచల్ ప్రదేశ్ కిందనే మనకు ఇక్కడ హర్యానా రాష్ట్రం కలదు. ఈ హర్యానా రాష్ట్రంలోని మనకు ఈ చిన్న చుక్క మాదిరి ఉండేది మనకు ఢిల్లీగా చెప్పుకోవచ్చును. అదేవిధంగా మనకు ఈ హిమాచల్ ప్రదేశ్ కిందనే ఉన్నది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ కింద ఉన్నది మనకు ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ పక్కనే మనకు బీహార్ అనే రాష్ట్రం కలదు. బీహార్ కిందనే మనకు జార్ఖండ్ రాష్ట్రం కలదు. జార్ఖండ్ పక్కనే మనకు వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కలదు. ఈ విధంగా ఇవన్నీ మన భారతదేశంలోని రాష్ట్రాలు. అదేవిధంగా మనకు ఈశాన్య రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈశాన్య రాష్ట్రాల్లో ముందుగా ఇక్కడ పైన ఉన్నది అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ కిందనే ఉన్నది అస్సాం. అస్సాం కిందనే ఉన్నది మనకు మేఘాలయ. మేఘాలయ కిందనే మనకు త్రిపుర రాష్ట్రం కలదు. ఈ అరుణాచల్ ప్రదేశ్ కిందనే అస్సాం కిందనే మేఘాలయ కిందనే ఈ పక్క వచ్చేసి త్రిపుర రాష్ట్రం కలదు. ఈ త్రిపురకు పక్కన మనకు మిజోరం రాష్ట్రం కలదు. అదేవిధంగా ఈ మిజోరం పై పక్కనే మనకు మణిపూర్ రాష్ట్రం కలదు. అదేవిధంగా మణిపూర్ పైన వచ్చేసి మనకు నాగాలాండ్ రాష్ట్రం కలదు. ఈ విధంగా ఈ 7 రాష్ట్రాలను మనం వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలు అంటారు. ఈ విధంగా మనము మ్యాప్ పాయింటింగ్ ద్వారా గుర్తుంచుకున్నట్లయితే ఇండియాలోని రాష్ట్రాలు ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. ఇలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.